నమస్తే మేడం. రంగనాథ్ సార్ గారికి నమస్తే. మహావతార్ ఫౌండేషన్ గ్రూప్ సభ్యులందరికీ ఆత్మ ప్రణామం. ఈ రోజు మనం తెలుసుకోబోయే ముద్ర వచ్చేసి మూత్రపిండ ముద్ర. పద్మాసనంలో కూర్చొని కానీ లేదంటే మామూలు సుఖాసనంలో కూర్చోగాని ఈ ముద్ర చేయొచ్చు. ఈ చేసే విధానం వచ్చేసి ఉంగరపు వేలు చిటికిన వేలును మడిచి వాటిని వెనుకొంచి బొటన వేలు స్పృశిస్తూ ఉండాలి. మిగిలిన వేళ్ళన్నిటిని ముందుకు చాపి ఉంచాలి. చూపుడు వేలు మధ్య వేలు. చేసే విధానం ఒకసారి నేను చేసి చూపిస్తాను. చిటికిన వేలు ఉంగరపు వేలుని మడిచి ఉంచేసి దానిపైన స్పృశిస్తూ ఉండాలి. అదేవిధంగా రెండవ చేతిలో కూడా అలానే పెట్టుకోవాలి. ఈ విధంగా చేయటానికి సింపుల్ గానే ఉంటుంది, ఫలితాలు మాత్రం అమ్మవు. ఈ విధంగా చేయాలండి. చిటికిన వేలు ఉంగరపు వేలు మడిచి ఉంచి దాని మీద బొటన వేలు స్పృశించి చూపుడు వేలు మధ్య వేలు నిటారుగా ఉంచుకొని ఈ రెండు చేతుల్ని మన తొడల మీద ఆకాశం వైపు ఉండేటి నుంచి శ్వాసను గమనిస్తూ చేయాలి. కాల పరిమితి వచ్చేసి ఈ ముద్ర 45 నిమిషాల నుంచి 55 నిమిషాల వరకు చేయవచ్చు. ఈ ముద్రకి కప్ప నాసిక ముద్ర అని, కిడ్నీ ముద్ర అని అంటారండి. ఈ ముద్ర యొక్క ప్రయోజనాలు: ఈ ముద్ర సాధన వలన శరీరంలో జలతత్వం తగ్గి వేడి పెరుగుతుంది. నిత్య సాధన వలన కిడ్నీ సమస్యలు నియంత్రించబడతాయి. మూత్ర సమస్య తగ్గించును. శ్వాస సమస్యలు కూడా తీరును. గొంతు నొప్పులు వెంటనే తగ్గును. ఋతు ధర్మము అతి తక్కువగా ఉన్న గ్రహణ శక్తి తగ్గటం వలన చురుకుదనము తగ్గటము. గొంతులో ఎక్కువ కప్ప సమస్యలు, తడి దగ్గు, కంటి సమస్యలు, చలి తట్టుకోలేక చేతులు కాళ్ళు చల్లబడే సమస్యలు, దప్పిగా వేయకపోవటము, హైపోథైరాయిడ్ సమస్యలు, వీరావేశము మొదలైనటువంటివి సరిచేయబడును ఈ ముద్ర వాడటం వలన. సూచన: ఈ ముద్ర ఏంటంటే వేసిన తర్వాత మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిన తర్వాత ఈ ముద్ర మళ్ళీ వాడవసరం లేదండి. మళ్ళీ వేయకూడదు, కంటిన్యూ చేయకూడదు. మనకి ఈ సమస్యలు ఉంటేనే ఈ ముద్ర వేసుకొని ఈ సమస్య తగ్గిపోయిన తర్వాత ఈ ముద్రను ఆపివేయచ్చు. ఈ ముద్ర సూర్య ముద్ర మరియు తిలోధర నాసిక ముద్రల సమ్మేళనము కావున ఈ ముద్ర రెండు ముద్రల ప్రయోజనాలు ఇందులో కలవు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం సూర్య ముద్ర శరీరానికి వేడినిచ్చును. జలోధర నాసిక ముద్ర శరీరంలో కప్ప మరియు నీరును తగ్గించును. కావున ఇది కప్పాన్ని నాశనం చేసి పిత్తాన్ని పెంచును. శరీరం అతి వేడిగా ఉన్న ఈ ముద్ర సహాయపడును. ఇంకోసారి ముద్ర వేసే విధానం చూపిస్తానండి. మాస్టర్ చూడండి. 2 వేళ్ళు మడిచి ఉంచి బొటన వేళ్ళతో స్పృశిస్తూ ఇలా చేయాలి. ఓకే మేడం. ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి మీకు ధన్యవాదాలు. ఇంకొకసారి చూపించరా? ఓకే మేడం. ఈ విధంగా మేడం చిటికిన వేలు ఉంగరపు వేలును మడిచి ఉంచి దాని మీద బొటన వేలుతో స్పృశిస్తూ ఉండాలి. చూపుడు వేలు మధ్య వేలు నిటారుగా ఉంచుకోవాలి. అర్థమైంది మేడం? ఓకే, అర్థమైంది. థ్యాంక్ యూ. ఓకే.